మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. మా ఉత్తుత్తి ప్రొడక్షన్స్ కి స్వాగతం. మేము కొత్త కొత్త సినిమాల్ని తీయాలి అని, కొత్త కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలని, కొత్త కొత్త ఆడియన్స్ ని కూడా బాగా వాళ్ళందరూ ఎంకరేజ్ అయ్యేలాగా, వాళ్ళందరూ చూసేలాగా చేయాలని అనుకుంటూ ఉన్నాము. సో ఈ రోజు కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తున్నాం, మిస్టర్ చైతన్య. కొట్టండి. ముందు ఎలాంటి కథ తీసుకొని రావాలనుకుంటున్నారు చెప్పండి. కథ ఏంటి? కథ కంటే ముందు టైటిల్ చెప్తా. టైటిల్ ఏంటి? ఛీ నా బతుకు, ఛీ నా బతుకు. నేను అవకాశం ఇచ్చింది కాకుండా నన్ను చూసి ఇంత మాట. సినిమా టైటిల్ ఛీ నా బతుకు. ఛీ నా బతుకు. అబ్బా అబ్బా. ఇంతకీ కథ ఏంటి? ఒక హీరో ఫస్ట్ హీరోయిన్ వస్తుంది, రౌడీ గ్యాంగ్ వస్తుంది, హీరోయిన్ చిల్లర విధవలు వచ్చి ఈ అమ్మాయిని ఏడిపించబోతుంది. ఎలాగో చూద్దాం మనం ఇప్పుడు. ఎస్, కట్ చేస్తే అన్నా పోరే అబ్బా పెట్ట ఆడిపోతుందిరా. డైలాగ్ ఉంది. నీ కళ్ళు నేరేడు పళ్ళు, ఆ చేతులు పొట్లకాయలు. హీరో ఎంట్రీ. బేబీ చూడు బేబీ, వీళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు. నువ్వు హీరోనే కదా? రోషన్ కొట్టు, రోషన్ కొట్టురు. హీరో కొట్టాలి ఇప్పుడు. హీరో మీరే, నేనే డైరెక్టర్. రెడీ? ఒక నిమిషం, నువ్వు హీరోనా? మూతి మీద మేసం లేదు, నువ్వు హీరోవా? అదంతా నీకెందుకు రా బిషా. దాని మొహం చూసిన తర్వాత కూడా నీకు ఎలా నా కంటుగా చూడు. కట్ ఇట్. ఇంతకన్నా అయితే మనకి కాల్ షీట్ ఎక్కువైపోతుంది. ఇక్కడతో ఈ సీన్ అయితే ఓకే. ఆ రౌడీ వెధవల్లో ఆరెంజ్ షర్ట్ వేసుకున్న రౌడీ వెధవ మరీ ఎదవలా ఉన్నాడు. సో ఇప్పుడు మనం మళ్ళీ మన రౌండ్ విషయానికి వచ్చేద్దాం. రెడీయా? యా రెడీ. సరే, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. వాటికి ప్రతిదానికి 4 ఆప్షన్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయాలి మీరు. అండ్ మీరు మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ ఎంతైనా ఆ టాప్ ఆన్సర్ మీద పెట్టొచ్చు బజర్ నొక్కి. కరెక్ట్ అయితే మీకు 3 టైమ్స్ అమౌంట్ వస్తుంది, లేదంటే ఆ అమౌంట్ పోతుంది. అలాగే ఒకవేళ గనక ఇంకొక టీం వాళ్ళు, యువతల టీం వాళ్ళు గెస్ చేసింది రైటా రాంగా అని చెప్పొచ్చు. అలా గెస్ చేసింది రైట్ అయినట్టయితే అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే ఆ అమౌంట్ పోతుంది. ఓకే, ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేయాలి. భార్య తన భర్తకి ఎలాంటప్పుడు కండిషన్స్ పెడుతుంది? ఏ చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు, బి స్నేహితులతో బయటికి వెళ్ళినప్పుడు, సి ఇంటికి లేట్ గా వస్తానన్నప్పుడు, అండ్ డి షాపింగ్ కి వెళ్తున్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య తన భర్తకి ఎలాంటప్పుడు కండిషన్స్ పెడుతుంది? చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు, స్నేహితులతో బయటికి వెళ్ళినప్పుడు. మేము చెప్పేచ్చా ఫస్ట్? లేదు, వాళ్ళు బజర్ నొక్కారు. స్నేహితులతో బయటకు వెళ్ళినప్పుడు. స్నేహితులతో బయటికి వెళ్ళినప్పుడు. ఓకే, లాక్ చేసేసాం. ఎంత పెడతారు అమౌంట్? 95,000 పెట్టండి. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? స్నేహితులతో బయటికి వెళ్ళినప్పుడు. అవును, రైటా? రైటే. సరే, రైట్ అని ఎంత పెడతారు? 25,000. అలాంటి వద్దు, పోగొట్టుకుంటే మొత్తం పోగొట్టుకోలేదు. అది 1 lakh. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. స్నేహితులతో బయటకి వెళ్ళినప్పుడు. ఇది రైట్ ఆన్సర్. సో మీ అమౌంట్ 3 టైమ్స్ పెరిగింది. ఇదిగోండి, తీసుకోండి ఇంకా. థాంక్యూ. అండ్ అలాగే మీ అమౌంట్ ఏమో డబుల్ అయింది. మీరు కూడా కరెక్ట్ అని గెస్ చేశారు కాబట్టి. డైరెక్టర్ గారు, సీన్ మధ్యలో ఆపేశారు. హీరోయిన్ ని ఆ వెధవలు ఏడిపించిన తర్వాత ఏం జరిగింది? ఇంత వైలెన్స్ జరిగిన తర్వాత ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్. ఓ, హీరోకి హీరోయిన్ కి మధ్యలో నా బతుకు. హీరోయిన్ కి ఆ చిల్లరదలకి ఎందుకైనా మంచిది హీరోకి హీరోయిన్ కి పెట్టేస్తే సాంగ్ బెటర్. ప్రొడక్షన్ ప్రెషర్ వల్ల హీరోయిన్ కి ఒక సాంగ్ పెట్టాల్సి వస్తుంది. అవును, నాకు డౌట్. మీరు చీనా బతుకు అని టైటిల్ పెట్టారు. చూసినటువంటి ఆడియన్స్ చెప్పేది కాదు కదా ఇది. నా బతుకు. సరే, అయితే హీరో హీరోయిన్ సాంగ్ షూట్ చేయండి. సాంగ్ ప్లీజ్. ఇందులో హీరోయినేగా. వాడు హీరో, నేనెందుకు ఇక్కడ? కావాలా పాట కావాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కావాలా ఆట కావాలి పాట కావాలి
ఓకే చేసేద్దాం మన యా సినిమా. ఫైనల్ గా ప్రొడ్యూసర్ ఓకే చెప్పారు. కానీ ఎందుకో ఇంకా చీ నా బతుకు అనే టైటిల్ జస్టిఫై అవ్వట్లేదబ్బా. ఇంకా ఉంది, ఇక్కడికి అయిపోలేదు. అయిపోలేదు, ఇంకా ఉందా? ఇదంతా చూసి హీరో షాక్ అయ్యాడు. ఓహో ఓకే, దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకుందాం. మీరు కూర్చోండి. కూర్చుంటా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. పెద్దవాళ్ళు ఎక్కువగా వేటిని ఫోన్ లాక్ పెడతారు? ఏ థంబ్, బి ఫేస్, సి నంబరింగ్, డి ప్యాటర్న్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెద్దవాళ్ళు ఎక్కువగా వేటిని ఫోన్ లాక్ పెడతారు? థంబ్, ఫేస్. ఓకే ఎయిర్ టీమ్ తంబ్. ఎంత? 3 lakhs 3 lakhs. అమ్మో, దేని మీద పెట్టారు? ప్యాటర్న్ ప్యాటర్నా? పెద్దవాళ్ళు ప్యాటర్న్ ప్యాటర్న్ ఓకే ప్యాటర్న్ లాక్ చేసాము. ఎంత? 3 lakhs పెట్టారు కదా. 3 lakhs వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్ రాంగ్ రాంగ్. రాంగ్ అని ఎంత పెడుతున్నారు? 3 పెట్టాను కూడా. 1 lakh 1 lakh పెట్టాయి. రాంగ్ అని 1 lakh పెట్టారు. 1 lakh. సో మీరేమో ప్యాటర్న్ అంటున్నారు. ప్యాటర్న్ పెడతారు. ప్యాటర్న్ సరే చూద్దాం. జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. మీ 1 lakh 2 lakhs అయింది, మీ 3 lakhs పోయాయి. అంటే వాళ్ళకి ప్యాటర్న్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. సో ఎక్కువ మంది నంబర్సే పెడతారట. మీకు బాగా తెలిసి ఉంటుంది. నాకు కాదు, మా అమ్మకి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. పిల్లల స్కూల్ రీఓపెన్ అవుతుందనగానే గుర్తుకొచ్చేవి ఏంటి? ఏ పుస్తకాలు బ్యాగులు, బి ఫీజులు, సి స్కూల్ బస్సు ఆటో, డి యూనిఫామ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పిల్లల స్కూల్ రీఓపెన్ అవుతుందనగానే గుర్తుకొచ్చేవి ఏంటి? పుస్తకాలు బ్యాగులు, ఫీజులు. ఇక్కడ ఎయిర్. పిల్లలకైతే పుస్తకాలు బ్యాగులు గుర్తొస్తాయి. పేరెంట్స్ పేరెంట్స్ అయితే కాదు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టాలి. ఇదిగో స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టాలి, కానీ స్కూల్కి వెళ్ళే ముందు బ్యాగులు పుస్తకాలు అన్ని కొనేసుకోవాలి కదా. వీళ్ళిద్దరు వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఓకే పుస్తకాలు బ్యాగ్లు. 1 lakh 1 lakh పెట్టారు కదా పుస్తకాలు బ్యాగుల మీద. ఇది రైటా రాంగా? రైట్ అని అనిపిస్తుంది. ఎంత పెడతారు రైట్ అని? రైట్ 1 lakh. 1 lakh. 1 lakh. పుస్తకాలు బ్యాగులు రైట్ ఆన్సర్ అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. మారు ముంత చోడు చింత. పుస్తకాలు బ్యాగులు రైట్ ఆన్సర్. సో మీరు పెట్టినటువంటి 1,00,000 3 3 times లక్షలు. అండ్ మీరు పెట్టినటువంటి 2 లక్షలు 2 times.